మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు తండ్రి. మీ సన్నిధిలో మేము మోకరించిన ఆయన, మీ వాక్కుల కోసం మేము సిద్ధపడి ఉన్నాము నాయన. ఈ రాత్రి మా ఆత్మలను సమృద్ధిగా నింపి పంపండి. దుప్పి ఏ రీతిగా నీటి వాగుల కొరకు ఆశపడితో ఆ ఆశను ఏ రీతిగా నెరవేర్చుకుని వెళ్ళిందో అలాంటి పరిస్థితిని మా బ్రతుకుల్లో కూడా ఈ సదస్సు ద్వారా ఇంకెక్కువగా నింపండి చేయండి. కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మేమందరము బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. చెబుతున్నటువంటి నేను సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా హృదయాలతో వాక్యాన్ని విని వారి యొక్క హృదయాన్ని మీకు సమర్పించుకునే గొప్ప మహాభాగ్యాన్ని ఈ సదస్సులో మీరు నెరవేర్పింప చేర్చుకోమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, నేటి క్రైస్తవ్యానికి అవసరమైన అత్యవసరమైనటువంటి కొన్ని విధులు విధానాలు మనం నేర్చుకోవాలి. రాత్రి దేవుని విధులను పాటిస్తున్నావా, మానవ విధులను పాటిస్తున్నావా? ఒకవేళ దేవుని విధులను పాటిస్తే దాని పరిణామం ఏమవుతుందో తెలియాలి రాత్రి. అలాగే మానవ విధులను ఒకవేళ ఇప్పటికీ పాటిస్తుంటే దాని యొక్క పరిణామం ఎక్కడికి వెళుతుందో అన్నది మనం తెలుసుకోకపోతే మన చేతుల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ మహాజ్ఞానపు సంగతులకు నువ్వు దూరం అయితే రేపు నరకానికి వెళ్ళక తప్పదని బైబిల్ కరాఖండిగా చెప్తుంది. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచిద్దాం. ప్రేమైన దేవుని వారలారా, దేవుని విధులు, మానవ విధులు, దేవుని పద్ధతులు, మానవ పద్ధతులు, రైట్. జాగ్రత్తగా మనము గమనించగలిగితే ప్రపంచంలో ఎన్నో దేశాలు, అన్ని దేశాల ప్రజలు వారికి ఇష్టమైనట్లుగా వారి సంస్కృతిని, వారి ఆచారాలను అనుకూలంగా రాజ్యాంగాలను, చట్టాలను ఇప్పటికే వ్రాసేసుకున్నారు. దేశాలను బట్టి శిక్షలు కూడా వారి వారి దేశాల వారీగా రాజ్యాంగంలో వ్రాసుకోవడం జరిగింది. ఎలాంటి శిక్ష అంటే, దేశానికి ఒక శిక్ష, తప్పు చేస్తే ఒక శిక్ష. ఒక్కొక్క దేశంలో తుపాకీతో కాల్చేయటం, ఒక్కొక్క దేశంతో ఖడ్గంతో నరికివేయటం, ఒక్కొక్క దేశంలో డైరెక్ట్గా ఉరి తీయటం, ఇలా దేశానికి ఒక శిక్షలు, దేశానికి ఒక చట్టం అనేది మనందరికీ తెలియదే కాదు. అదేవిధంగా క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలులకి ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టం పేరే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రములో ఎన్నో విధులు, ఎన్నో కట్టడలు, ఎన్నో ఆజ్ఞలు రాయించటం జరిగింది. ఆ ధర్మశాస్త్రం ఎక్కడో లేదు, మన చేతిలోనే ఉంది, రైట్. ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు ఈ విధులను పక్కన పెట్టి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విధులను, ఆజ్ఞలను పక్కన పెట్టి మానవులు కల్పించినటువంటి పద్ధతిలోనికి వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనకు కనిపిస్తోంది. బాగా వినాలి. అప్పుడు దేవుడు ఆ మానవులు కల్పించినటువంటి పద్ధతుల్లో నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారని ఎంతో బాధగా, ఎంతో దిగులుగా, ఎంతో ఆలోచనగా రాయించినటువంటి మాట ఒకటి చూసి మనం బైబిల్లోనికి ముందుకు వెళ్ళిపోదాం. అలాంటి సందర్భంలో మరి బాధతో రాయించినటువంటి ఒక మాట చూద్దాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలి. మనం 1400 సంవత్సరాల క్రితం రాయించినటువంటి చట్టాన్ని మనం ఈరోజు ఆలోచించాలి అంటే దైవ జ్ఞానం చాలా అవసరం. ప్రియమైన దేవుని వారలారా, ఇర్మియా గ్రంథము, ఈయన ప్రవక్త, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి, అందరూ చూడాలి, చదవాలి కూడా. రాసుకోండి, మీరు ఏమైనా డౌట్లు వస్తే మీరు తిరిగి అడగొచ్చు కూడా. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కంగారు ఏమి లేదు, నిదానంగా చదవండి. ఈ రాత్రే రేపటి మంద కాదు కాబట్టి ఈ రాత్రి మనము దేవుని విధుల్లో మనం ఎంజాయ్ చేద్దాం.
19వ అధ్యాయము 5వ వచనం. దేవుడు బాధతో రాయిస్తున్నటువంటి మాట, ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు? నేను విధింపనిదియు, నేను సెలవియ్యనిదియు, నా మనసునకు తోచనిదియునైన ఆచారము ఆచరించిరి. ఇశ్రాయేలు ఏం ఆచరిస్తున్నారంట? ఈ ఆచారాలంట నేను విధింపలేదు. బాగా వినాలి. నేను విధింపలేదు, వాళ్ళకి నేను సెలవియ్యలేదు, నా మనసుకు తోచినదియు నేను వారికి ఇది ఆచరించండి నేను చెప్పలేదు. అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? బాగా వినాలి. నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనసుకు తోచనిదియునైన ఆచారమును ఆచరించింది. ఎవరి గురించి చెప్తున్న మాట ఇది? ఇశ్రాయేలుల గురించి, యూదుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. వారికి నా విధులు అనగా ధర్మశాస్త్రము నేను వారికి ఇచ్చాను. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. రైట్. వారు ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నేను విధింపని ఆచారాలను, నేను విధింపని విధులను వారికి వారే కల్పించుకున్నారు. ఇవి నేను వాళ్ళకి ఇవ్వలేదు. బైబిల్ ఎంత చక్కగా ఉందో బాగా వినాలి మీరు. దేవుడు పెట్టని, దేవుడు నిర్ణయించని, దేవుడు ఇవ్వని విధులను ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? ఆచరిస్తున్నారంట. ఆచరిస్తున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. ఆచరిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక మతాన్ని, ఒక సంస్థను నియమించుకొని ఆ సంస్థలో పెద్దలు నియమించినటువంటి పద్ధతులు పాటించడం ప్రారంభించారండి వీళ్ళు. ఆ కాలం నుంచే పెద్దలు నియమించిన పద్ధతులు ప్రారంభించడం జరిగింది. ఇది దేవుడు గమనించాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా, నాయన నా బిడ్డలకు ఈ విషయాన్ని నువ్వు తెలియచేయాలని ఎంతో బాధతో రాస్తున్నటువంటి మాటలు ఇవి. అంటే ధర్మశాస్త్రాన్ని వీరు చదవటం లేదు, ధర్మశాస్త్రాన్ని వీళ్ళు పట్టించుకోవటం లేదు, ఆ వాక్య ప్రకారంగా వీళ్ళు అసలు బ్రతకటమే లేదు అని మనకు ఒకటి అర్థమవుతుంది. అంటే చేతిలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి దేవుడు చెప్పలేనటువంటి, దేవుడు మనసులో లేనటువంటి మాటలు సమాజంలో కొంతమంది పెద్దలు కొన్ని నిర్ణయించారట. ఆ కాలంలోనే వాక్యాన్ని పక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి మానవ విధులను కల్పించుకుంటూ వెళ్ళిపోతున్నారట. అంటే దేవుని విధులు ఆచరించకుండా మరి వారు ఏ విధులను ఆచరిస్తున్నారు? రైట్. దేవుని విధులను ఆచరించలేదు. ఎందుకంటే నేను చెప్పని, నేను విధింపని, నేను సెలవివ్వని వాటిని ఫాలో అవుతున్నారు. మరి దేవుడు విధులను వీళ్ళు పాటించటం లేదు. దేవుడు విధులను పాటించట్లేదు అంట వీళ్ళు. ఆనాటి ఇశ్రాయేలు అంటే మీరేమో ఆషామాషిగా ఏదో 10,000 20,000 మంది కాదు, కాలు బలమే 20 లక్షలండి బాబు. ఏమంటే అర్థమవుతుందా? సుమారుగా 20 లక్షల పైనే ఉన్నారు వాళ్ళు. 20 లక్షల మందికి ధర్మశాస్త్రాన్ని ఇస్తే మోషే గారి ద్వారా 40 రోజులు ఉపవాసం ఉంటూ ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, దేవుని మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను పక్కన పెట్టి, అది చదవక, ఆలోచించక, తెలుసుకోక ఆనాటి ఇశ్రాయేలు యొక్క మైండ్లు ఎటువైపు వెళ్ళిపోయి మానవ పెద్దలు నియమించిన పద్ధతుల వైపు వెళ్ళిపోయినాయి. ధర్మశాస్త్రాన్ని ఎవరు చదవట్లేదు. ఆనాడైనా ఈనాడైనా అలాగే ఉంది. చూసుకోండి. దేవుని విధులు ఆచరించకుండా మరి వాళ్ళు ఏ విధులు ఆచరిస్తున్నారు? ఒకసారి యెషయా గారు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలోనికి వెళ్ళిపోదాం మనం. బాగా గమనించాలి. ఇర్మియా గారు ఏం చెప్పాడు? నేను విధింపనియు సెలవియ్యనిదియు నా మనసుకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిరి. దేవుని విధులను పక్కన పెట్టి మానవ విధులను వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆచారాలుగా పెట్టేసుకున్నారంట. ఆచారం అయిపోయిందంట. యెషయా గ్రంథము 29వ అధ్యాయం బాగా చూడాలి. ఆనాటి రాయబడినటువంటి మాటలు ఈనాటికి చక్కగా అతికినట్టే ఉన్నాయి. చూడండి మీరు, అతికినట్టే ఉన్నాయి. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, ఈ రోజు 66 పుస్తకాలని పక్కన పెట్టేసింది. ఎవరు చదివే పరిస్థితుల్లో లేరు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గారు కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు
ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఏమని? ఈ ప్రజలు, ఏ ప్రజలు? ఇశ్రాయేలీలు, యూదులు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఈ పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. వారు ఇశ్రాయేలు, యూదులు, వారు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నా ఎడల చూపు భయభక్తులు, బాగా చూడండి మీరు, తెలియ కదండి, నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ధర్మశాస్త్రాన్ని బట్టి నేర్చుకోలేదా వీళ్ళు? నేర్చుకోలేదు. ఎవరేమి నేర్చుకున్నారు? మానవ విధులను బట్టి వీరు నేర్చుకొని ఆ విధులను బట్టి భయభక్తులు, ఇవే భయభక్తులు అనుకుంటున్నారు. బాగా చూడాలి ఆ పదాన్ని. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకుని వచ్చి భయపడుతున్నారు. అంటే మానవ విధులు ఏమండి పెట్టి మానవ విధుల్లో భయపెడుతున్నారు. చూడండి, ఇది ఖచ్చితంగా మీరు చెయ్యాలి అని ఒక భయం. బాగా చూడాలి, మీరు పదాన్ని మీరు బాగా చూడాలి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారండి బాబు. ధర్మశాస్త్రాన్ని నేర్చుకోలేదా? నేర్చుకోలేదు. మరి ఎవరు నేర్చుకున్నారు? మానవులు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, ఆచారాలు కొన్ని పెట్టారంట ఆనాటి ఇశ్రాయేలీల ముందు, ఆనాటి యూదుల ముందు కొన్ని పెడితే అవి మాత్రం నేర్చుకున్నారు, దేవుని విధులను మాత్రం నేర్చుకోలేదు. ఆనాటి ఇశ్రాయేలీలైనా ఈనాటి క్రైస్తవులైనా ఆనాడు వాడు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, మానవ విధులను నేర్చుకున్నారు. ఈనాటి క్రైస్తవులు వాక్యాన్ని పక్కన పెట్టారు, మానవులు కల్పించిన పద్ధతులే నేర్చుకుంటున్నారు. సేమ్ టు సేమ్ జరుగుతుంది. చూడండి, సేమ్ టు సేమ్ జరుగుతుంది. అంటే ఇశ్రాయేలీలకు దేవుని విధులను బట్టి భయభక్తులు లేవు. ఇశ్రాయేలీలకి దేవుని విధులను బట్టి భయభక్తులు లేవంట. ఏ విధులను బట్టి భయం వస్తుంది వీళ్ళకి? అమ్మో ఏమన్నా అనేస్తారేమో, ఏమమ్మో ఇది చేయకపోతే ఏమన్నా అంటారేమో భయం. ఎంత బాగుందండి ఆ మాట. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. నేనంటే దొంగ భయం అండి బాబు అది. కానీ ఒరిజినల్గా ఎవరికి భయపడుతున్నారు? మానవులకు, మనుషులకు భయపడుతున్నారు. కానీ ఒరిజినల్గా దేవుడికి భయం లేదు. దేవుడు అంటే భయం లేదు వీళ్ళకి. దేవుడిచ్చిన గ్రంథాన్ని పక్కన పెట్టారు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, దేవుడి విధులను పక్కన పెట్టారు. ఆనాటి 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రంలో పెడితే మోషే గారు ఆ ఆజ్ఞలను పక్కన పెట్టి మానవులు కల్పించిన పద్ధతులను వాళ్ళు దగ్గరుండి నేర్చుకున్నారని చూడండి. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి పెదవులతో మాత్రము నన్ను గణపరుస్తూ హృదయము దూరంగా పెట్టుకొని మానవ విధులను బట్టి భయభక్తులుగా బ్రతుకుతున్నారు. ఇది భయమా అండి? ఇది దేవుడు అంటే భయమా అండి? చెప్పండి. ఎట్ ద సేమ్ టైం ఆనాటి ఇశ్రాయేలీలకి ఈనాటి క్రైస్తవులకి సేమ్ ఇదే జరుగుతుంది. మానవ విధులను నేర్చుకుంటున్నారు కానీ నీ చేతిలో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానపు సంగతులు ఏ రోజైనా తిప్పావా, చూసావా, చదివావా, నేర్చుకున్నావా? ఏ రోజైనా నీ జీవితంలో? మరి మానవ విధులు మాత్రం నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటి? అది చేయకపోతే భయం, అది నేర్చుకోకపోతే భయం. చూసారండి, దీనికి చదువుతో నిమిత్తం లేదు, అన్ని నేర్చేసుకుంటున్నారు. మానవ విధులే వారికి దైవ విధులుగా మారిపోయినాయి. ఆనాటి ఇశ్రాయేలీలకి మానవ విధులు ఎలా మారిపోయినాయి? దైవ విధులు. అమ్మో భయం వేస్తుంది, ఇది చేయకపోతే వెళ్ళదు, ఇది దేవుడే చెప్పాడు అన్నట్టుగా ఉంది. కానీ చెప్పింది ఎవరు? నేర్పించింది ఎవరు? మానవులు. ముక్కు మూస్తే సెకండ్లో చచ్చిపోయే మానవుడు నేర్పించాడు. మానవ విధులను బట్టి దేవుని దగ్గరకు వచ్చి భయం అనే ఒక ట్యాగ్ తగిలించి కూర్చున్నాడు. ఆనాటి ఇశ్రాయేలీలైనా ఈనాటి క్రైస్తవులైనా భయం. మానవ విధులను నేర్చుకుంటున్నారు. చూసారండి, నేర్చుకుంటున్నారు. మరి ఎలా నేర్చుకున్నారు? ఏ విధులను పెట్టారు వాళ్ళు? తెలియదు కదండి.
ఏం పెట్టారు, ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు, ఏ విధులను పెట్టారు, ఏ ఆచారాలను పెట్టారో కొన్ని మచ్చుకు కొన్ని చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. ఈ విధులు ఎక్కడి వరకు పాకిందంటే, ఈ జాడ్యం ఎక్కడి వరకు పాకిందంటే కొత్త నిబంధనలో మార్కు సువార్త దగ్గరికి వచ్చి పాకింది. చూడండి, మార్కు సువార్త ఈ విధులు ఎక్కడి వరకు పాకిందో ఒక్కసారి మీరు బైబిల్ విప్పి చూడాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము ముందు 3వ వచనం చదువుకుందాం. 7:3 బాగా చూడాలి. యెషయా గారు చెప్పిన దానికి మీరు కనెక్ట్ అవ్వాలి. ఇది ఏదో బైబిల్లో అక్కడ ఒక మాట ఇక్కడ మాట చూపించేది కాదు. కనెక్టింగ్ లేకుండా, లింక్ లేకుండా బైబిల్ పాఠశాల ఎప్పుడు మాట్లాడదు. 3వ వచనం, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారాలను బట్టి. ఇవన్నీ ఎవరంటే నేర్పిస్తుంది? ఏమండి, ఇవన్నీ ఎవరంటే నేర్పిస్తుంది? బాగా చూడాలి. ఈ మానవ విధుల్లో నేర్పిస్తుంది ఎవరు? పరిసయ్యులు, యూదులు, పెద్దల పారంపర్య ఆచారాలను బట్టి పెద్దలు నేర్పిస్తున్నారంటే మీరు ఇలాగే చేయాలని. ఏమి నేర్పిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని కూర్చోబెట్టి నేర్పిస్తున్నారా? ఏమి నేర్పిస్తున్నారు? చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు నేర్పించారు. ఏమి నేర్పించారండి? చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు. ఇది ఏమండి, ఇది నేర్పారు లేదండి? ఇక ఆ రోజు నుంచి చేతులు కడుక్కుని భోజనం చేయడం మొదలు పెట్టారు. ఏమండి, కనీస ఇంకిత జ్ఞానం ఉన్నవాడు చేతులు కడుక్కుని భోజనం చేస్తాడు చేయడా? ఏమండి, ఇది నేర్పించాలా? దానికి చేతులు కడుక్కుని భోజనం చేస్తూ, అమ్మో ఇది దేవుడు మాకు చేతులు కడుక్కుని భోజనం చేయమన్నాడు అని వాళ్ళని చూసి భయపడిపోతున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దల పారంపర్య ఆచారాలను చూసి భయపడుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం నేటి క్రైస్తవులు కూడా పెద్దలను చూసి భయపడుతున్నారు. బైబుల్ కరెక్ట్ టు బైబుల్ అండి. ఏ కాలానికైనా కూడా అతికినట్టే ఉంటది. ఏం చేస్తున్నారు? చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు. 4వ వచనం, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు, సంతకు పోయారు మెటీరియల్ తెచ్చుకోవటానికో, ఏమంటే కూరలు తెచ్చుకోవటానికో సంతకి పోయారు. సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఏమంటే సంత నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ ఇంట్లోకి రారు. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడే ట్యాప్ దగ్గర ఆ ఈశాన్య మూల ఏదో పెట్టుంటారుగా, ఆ ఈశాన్య మూల కొంచెం నీళ్ళు ఎటేటో చల్లుకుంటారు తలపైన. నీళ్లు చల్లుకొని ఇంట్లోకి వచ్చి అప్పుడు భోజనం చేయరు. మరి చేతులు కడుక్కోవడం మామూలే అని నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి. అప్పుడప్పుడు ఈ జాటి మీకు కూడా ఉంటుంది. అప్పుడు సడన్ గా ఒకటి తుమ్ముతూ ఉంటాడు భోజనం చేసేటప్పుడు. ఏం చేస్తారు? దగ్గరలో ఉన్నటువంటి నీళ్లు తీసి ఈ గ్లాసులో నీళ్లు ఆడి మీద చల్లుతాడు నెత్తి మీద. ఎవరు నేర్పాడు ఇవన్నీ? మనకు ముందున్నటువంటి పెద్దలు నేర్పారు ఇవన్నీ. అది ఆచారాలుగా అయిపోయింది చూడండి ఈరోజు. ఏమిటి అర్థమవుతలేదు? మీరు బైబిల్ అండి బాగా చూడాలి. మీరు చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియునుగాక ఏం నేర్పించారండి? చేతుల్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని నేర్పించకుండా ఏమండి 40 రోజులు ఉపవాసం, 40 to 40 ఏమండి ఉపవాసం చేసి మోషే గారు ధర్మశాస్త్రాన్ని మనకి ఇస్తే, ఆనాటి ఇశ్రాయేలుకి ఇస్తే, ఆ చేతిలో ఉన్న గ్రంథాన్ని నేర్పించుకోకుండా చేతులు కొడుకుని భోజనం చేయాలి, సంతకెళ్ళి వచ్చేటప్పుడు నీళ్లు చల్లుకొని భోజనం చేయాలి. ఏమి నేర్పిస్తున్నారండి? వీళ్ళందరూ జరిపించే వాళ్ళు ఎవరంట? పరిసయ్యులు, శాస్త్రులు. అబ్బో పెద్ద పెద్ద మెటీరియల్ ఉంది అక్కడ. యోధులు కూర్చుని ఉన్నారు. చేతులు కడుక్కున్నారా? భయం వేస్తుంది. అమ్మో చేతులు కడుక్కోకపోతే పరిసయ్యులు ఊరుకోరు నాయన భయం. ఇంకేమంటున్నాడు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 4వ వచనం, ఇదియు కాక గిన్నెలను, కొండలను. అరే సిగ్గు లేదు, పెద్దల పోస్టులో ఉండి నువ్వు గిన్నెలు కడుక్కోమని చెప్తా. ఏమంటే ఇదేనండి నేర్పించింది వీళ్ళు? ఆనాటి ఇశ్రాయేలుకి, యూదులకు ధర్మశాస్త్రాన్ని నేర్పించకుండా గిన్నెలు కడగాలి, కుండలు కడగాలి, భోజనం చేసేటప్పుడు చేతులు కడగాలి, ఇది నేర్పించారు. ఈనాటి క్రైస్తవులకు కూడా ఏమంటే పెద్దల ప్లేస్లో ఉన్నటువంటి సేవకులు వాక్యం నేర్పిస్తున్నారా వచ్చినటువంటి విశ్వాసులకు? అడుగుతుంది బైబిల్. ఒకవేళ నేర్పించకపోతే ఆనాటి పరిసయ్యులకి, శాస్త్రులకి నీకు దగ్గర సంబంధం ఉందా లేదా? అసలు నేర్చుకోవటానికి ఎవరు వెళ్తున్నారు? అసలు యేసు ప్రభుల వారు మత్తయి సువార్తలోని కరెక్ట్గా ఒక మాట చెప్పాడు. ఏమాట? మీరు నా కాడి ఎత్తుకొని నా యొక్క సిగ్గులేదు చక్కగా చెప్తానికి.
మాకు నేర్పించండి అని పెద్ద మనిషిని అడిగారని మీరు సంఘంలోనికి వెళ్ళి? మీరు అడగరు, వాళ్ళు చెప్పరు, వెళ్ళి గిన్నెలు దొంగకోండి. అందుకని మందిరాల్లో పాత్రలు కడిగారమ్మా మీకు గొప్ప ఆశీర్వాదం. నేను ఏమి నేర్పుతున్నాను మీకు అర్థమవుతుందా? ఇవి నిజాలండి బాబు. నిజాలు ఎలాగా ఉంటాయి? మళ్ళీ చూడండి, ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు, ఆ పదాన్ని చూడండి, అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. చాలా ఉన్నాయంట ఇలాంటి. ధర్మశాస్త్రం ఎడిపోయింది మరి. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏమైపోయింది? దేవుని ఆజ్ఞలు ఆచరణ, దేవుని ఆజ్ఞల ఆచరణ యూదుల్లో లేదు. దేవుని ఆజ్ఞలు యూదుల్లో లేదు, నెరవేర్చడం లేదు. దేవుని విధులను ఆచరించాలని శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, పెద్దల్లో కానీ, అధికారుల్లో కానీ, సామాన్యుల్లో కానీ ఎవరు దేవుని ఆజ్ఞలను ఆచరించాలన్న ఆలోచన ఎవరికి రావట్లేదంటండి బాబు. ఎవరికి రావట్లేదంట. అందరూ మనుషుల ఆచారంలోనికి వెళ్ళిపోయారు. దేన్ని పక్కన పెట్టారు? ధర్మశాస్త్రము చేతిలో ఉండి కూడాను, పదమా గమనించాలి, ధర్మశాస్త్రం చేతిలో ఉండి కూడా అన్ని పక్కన పెట్టి మానవ విధులను బట్టే భయపడుతున్నారే తప్ప దేవుని విధులకు ఎవరికి భయమే లేదు. భయం లేదండి బాబు. ఈరోజు దేవుడు అంటే భయం లేదు, మానవ విధులు అంటే మాత్రం భయం. దీని పరిణామం చూడాలి మీరు. మానవ విధులను పాటిస్తున్నావా, దేవుడి విధులను పాటిస్తున్నావా? ముగింపు వరకు మీరు వింటే ఏమవుతుందో మీరు తెలుసుకుని రాత్రి మీరు ఇంటికి వెళ్ళాలి రిజల్ట్ తీసుకుని. ఈ ఆచారాలు ఈ దేవుని విధులు కావు. వీళ్ళు పెట్టిన ఆచారాలు దేవుని విధులు కావు. ఏమిటి అర్థమవుతుందండి? పరిసయ్యులు పెట్టినవి, ఏమిటి శాస్త్రులు పెట్టినవి, సద్దుకయ్యులు పెట్టినవి, అధికారులు పెట్టినవి. ఈ విధులు దేవుని విధులు కానే కావు, మానవులు కల్పించిన పద్ధతులని మనకు ఒకటి అర్థమవుతుంది. మానవులు కల్పించిన పద్ధతులు మార్కు సువార్తలోనే ఉన్నాయి కదండి. 13వ వచనం కూడా చూడండి. 13వ వచనం క్లియర్ గా చెప్తుంది బైబిల్. మీరు నియమించిన, ఎవరు మీరు? ఎవరు? ఇప్పుడే చదివచ్చాం మనం. పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, అధికారులు, యూదులు, సద్దుకయ్యులు, మేధావులు అన్న వాళ్ళందరూ, బైబిల్ తెలిసిన వాళ్ళు వీళ్ళంతా ఏమండి? వీళ్ళంతా బైబిల్ తెలిసిన వాళ్ళు అండి బాబు. బైబిల్ తెలిసినటువంటి వాళ్ళే గిన్నెలు తోమని చెప్తున్నారు. బైబిల్ తెలిసినటువంటి వాళ్ళే చేతులు కడుక్కోమని చెప్తున్నారు. మరి ధర్మశాస్త్రం సంగతి ఏంటి? మరి ఆనాడు ఓపెన్ చేయలేదు, ఆనాడు నేర్పించలేదు, ఈనాడు కూడా నేర్పించలేదు. అందుకే మీకు బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తామంటే మీరు గమనించండి. బైబిల్ తీయమని చెప్పరు, చూడమని చెప్పరు, ఎందుకంటే వాళ్ళకే బైబిల్ తెలియదు కాబట్టి. అందుకే సింపుల్గా వేరే గంట జారిందే, గంట ఎవరమ్మా కట్టేది? చూసారా? గంటల గురించి, పెయింటింగ్ల గురించి, గిన్నెల గురించి. ఏమిటి మీరు బాగా గమనించాలి ఇవన్నీ. ఇది నేను అంటమని కాదు. 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారాలు. ఆచారం అయిపోయింది ఈరోజు. అది ఆచారముల వలన దేవుని వాక్యము నిరర్ధకము. లాస్ట్కి ఏం చేశారండి? ఇశ్రాయేల్ ఏం చేశారు? లాస్ట్కి దేవుని వాక్యాన్ని ఏం చేశారంట? నిరర్ధకము, అర్థం లేకుండా చేశారు, నిరర్ధకం చేశారు. దేన్ని బట్టి? దేని పాలయ్యి? మీరు నియమించిన మీ పారంపర్య ఆచారాల వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు. ఆచారాలు ముందుకొచ్చేసి దేవుని వాక్యము వెనక్కి వెళ్ళిపోయింది. చూసారండి, ఈరోజు వాక్యానికి విలువ లేదు. దేనికి విలువ ఉంది? ఆచారాలకు మాత్రం నంబర్ 1 విలువలు ఉన్నాయండి బాబు. ఈరోజు ఖచ్చితంగా చేస్తారు, అది ఆటోమేటిక్గా చేసేస్తారు. మీరు ఈ ఆచారాలను ఆటోమేటిక్గా చేసేస్తారు. వారి జీవితంలో దేవుని వాక్యం నెరవేరట్లేదు. వారు నియమించుకున్న పారంపర్య ఆచారాలే నెరవేరుతున్నాయి. మరి ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు అసలు అర్థమే లేదు. అర్థమే లేకుండా చేసినట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. వాళ్ళు దేనికి జీవం పోశారు? ఆచారాలకి జీవం పోశారు. వారి ఆచారాలే ఇప్పటికీ బతుకుతున్నాయి తప్ప దేవుని వాక్యానికి ఏమి లేకుండా చేశారు. వీళ్ళు జీవం లేకుండా చేశారు. ఏమండి? ఆచారాలకి ఆజ్యం పోశారు. అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? ఆచారాలకి ఆజ్యం పోసేశారు ఆనాటి యూదులు,
ఇశ్రాయేలీలు. వీళ్ళు ఎవరు బట్టి పాలయ్యారు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, యూదులు. ఏమండి వీళ్ళందరూ ఏమి నేర్పించారండి? వాక్యం నేర్పించలేదంట. ఏమి నేర్పించారు? ఆచారాలు నేర్పించారు. గిన్నెలు కడుక్కోండి, భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోండి, సంతకెళ్ళి వచ్చేటప్పుడు నీళ్లు చల్లుకోండి. వీటి వల్ల నువ్వు పరలోకం పోతావా? ఇది అన్యులు కూడా చేస్తారు కదండి. కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా కూడా చేతులు కడుక్కునే భోజనం చేస్తాడు. నిజమా కాదా? ఇది నేర్పించాలా? ఏది నేర్పించాలో అది నేర్పించాలి. అది నేర్పించుకోకుండా, పరలోకానికి వెళ్ళేటటువంటి ప్రయాణంలో నేర్పించుకోకుండా ఇలాంటి ఆచారాల్లో ముంచేశారు. 6-7 వచనాలు కూడా చూడండి. 6-7 వచనాలు. అందుకైన వారితో ఇలాగు సెలవిచ్చారు. ఈ ప్రజలు ఏ ప్రజలు? ఆనాటి యూదులు, ఆనాటి ఇశ్రాయేలు. ఈ ప్రజలు నన్ను పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. పైగా ఈ పద్ధతులను ఏమంటున్నారు వాళ్ళు? ఈ నేర్పించిన వాళ్ళు ఏం చెప్పారు? ఇది మాకు దేవుడు చెప్పాడు, ఇది మీరు చేయండి. అలాగే ఉందండి. మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధ జరిగిందండి బాబు ఆ రోజు. ఏ బోధ అది? ఆచారాల బోధ జరిగింది. ఆచారాల బోధ చేస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని చెప్తున్నాడు. చూడండి, ఈ ప్రజల పెదవులతో నన్ను గణపరుస్తున్నారని చెప్పాడు. ఎలా? వారు మానవులు కల్పించిన పద్ధతులు, పెదవుల ఆరాధన, మానవులు కల్పించిన పద్ధతులు, ఇవి పెద్దలు పెట్టిన ఆచారాలని చెప్పేసాడు. ఈ ఆచారాలు ఎవరు పెట్టారు? ఈ పారంపర్య ఆచారాలు ఎవరు పెట్టారు? అన్నట్టు ఈ యూదులకి, ఇశ్రాయేల్కి ఎవరు పెట్టిందంటే పెద్దలు పెట్టిన ఆచారాలు. ఈ పెద్దలంటే సామాన్యులు కాదు. ఎవరు అనుకున్నా? వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు బాబు. వీళ్ళు వాక్యం గురించి బాగా తెలిసిన వాడే గిన్నెలు కడగమని చెప్తున్నాడు. ఇంక వీళ్ళు ఏమి నేర్చుకుంటారు? పైగా ఆ ఆజ్ఞలను, ఆ ఆచారాలను ఏం చెప్పారు వాళ్ళు? ఇది దేవుని బోధ అని చెప్పారంట. దేవుడే చెప్పమన్నాడు మీకు అని చెప్పాడు. దేవుడు చెప్పాడండి. 8 గ్రంథంలో మనం ఏం చదివచ్చాం? మనం ఫస్ట్, నేను నియమింపని, నేను చెప్పని, నా మనసుకు తోచునటువంటి వాటిని వాళ్ళు నియమించారు, ఆచరిస్తున్నారు. అలాగే జరుగుతుంది కదండి. సేమ్ అదే జరుగుతుంది. బాగా గమనించాలి. ఇలాంటి మానవ విధులు ఇప్పటికీ జాడ్డు నడుస్తూనే, ఈ జబ్బు కొనసాగుతూనే ఉంది. ఏంటి జబ్బు ఏమైనా తగ్గిందండి? లోకంలోనికి ఒక వైరస్తో ఒక జబ్బు వస్తుందండి, రోగం వస్తుంది. ఏమైనా అర్థమవుతుందండి? లోకంలో అప్పుడప్పుడు కొన్ని వైరస్ల ద్వారా ఒక రోగం బయటకు వస్తుంది. ఆ రోగం పోయిందని మీరు అనుకుంటారు కానీ పోదు. అది సపోజ్ ఎగ్జాంపుల్ కరోనా ఉందనుకోండి, ఆ రోగం పోదు. మెడిసిన్ తయారు చేసినప్పటికీ కూడా ఆ రోగం కంప్లీట్గా ఏం పోదు. ఎయిడ్స్ ఉందనుకోండి, ఆ రోగం ఏం కంప్లీట్గా పోదు. అది ఈ లోకం ఉన్నంత వరకు అదే కొనసాగుతూనే ఉంటుంది. మందులతో కొద్ది టైం బీయింగ్ అలా ఆపుకుంటూ ఉంటారు తప్ప ఏమి లేదు. అలాగే ఈ పరిసయ్యులు, శాస్త్రులు పెట్టినటువంటి, ఈ పెద్దలు పెట్టినటువంటి ఆచారాలు, ఎప్పుడో పాత నిబంధనలో ఇర్మీయా గారు, యెషయా గారి కాలంలో చెప్పినటువంటి ఆచారాలు మార్కు సువార్తలోనికి వచ్చేసినాయి. ఈ కాలంలో కూడా వచ్చేసినాయి. చూడండి, ఈ పోవేవి అంటే ప్రజలు ఆచారాలను పట్టుకుని వెళుతున్నారే తప్ప దేవుని ఆజ్ఞలను మాత్రం ఎవరు ఆచరించట్లేదని బైబిల్ కరాఖండిగా చెప్తోంది. మరి ఏంటి మరి పరిస్థితులు ఏంటి? పెద్దల పారంపర్య ఆచారాల్లో వెళ్ళిపోతే మరి బతుకేంటి? ఇవన్నీ మీరు వినాలి. రాత్రి ఇవన్నీ మీరు వినాలి. ఈ పద్ధతులు దేవోపదేశములను బోధించుచు దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఆనాడు మానవ విధులను పాటించారు, అవే దేవోపదేశములుగా బోధిస్తున్నారు. బైబిల్ని పక్కన పెట్టారు. ఏం చేశారు? చివరికి బైబిల్ని పక్కన పెట్టేశారు. మానవ విధులను, ఆచారాలను బట్టి కొనసాగుతున్నారు.